మనకు జమ్మూ కాశ్మీర్ నియర్లీ వచ్చేటప్పుడు పఠాన్కోట్ అని ఒక ప్లేస్ అయితే వస్తుంది. అక్కడి నుండి అయితే ప్రీపెయిడ్ సిమ్స్ అయితే వర్క్ చేయవు, ఓన్లీ పోస్ట్ పెయిడ్ సిమ్స్ వర్క్ చేస్తాయి. మనము ఇక్కడ యాత్రా సిమ్ కొనాల్సి ఉంటుంది. యాత్రా సిమ్ అయితే పర్చేస్ చేసినాం. ఇది 5 to 10 minutes యాక్టివేట్ అవుతుంది. వితిన్ 100 kilometers వరకు ఇది వర్క్ చేస్తుంది. మనం 100 kilometers దాటితేనే ఇది ఆటో వర్క్ అయితే చేయదు అనమాట. ప్రజెంట్ దుర్గా ప్రసన్న అయితే సిమ్ తీసుకుంటున్నాడు. సిమ్ వచ్చేసి 350, 1.5 GB పర్ డే. ఎయిర్టెల్ అయితే 5G వస్తుంది, కాకపోతే అన్లిమిటెడ్ రాదు. 28 days రీఛార్జ్. కట్రా లోకల్ మెసేజ్ అందరూ ఆఫ్టర్ ట్రెక్కింగ్ చేయించుకుంటారు, కానీ నేను మా ఫ్రెండ్ రాజు అయితే బిఫోరే చేయించుకుంటాము. టుమారో ట్రెక్కింగ్ పోతాను. ఈరోజు మసాజ్ అయితే ట్రై చేశాము. జస్ట్ 50 rupees. బాడీకి లెగ్స్కి ఆయుర్వేదిక్ ఆయిల్తో చేస్తాను. ప్రజెంట్ వెదర్ అయితే కట్రాలో 9 degrees ఉంది చూడండి. నేనైతే లేచాను. దుర్గా అయితే ఇంకా లేలేదు, కొనుక్కున్నాడు. బ్యాక్ సైడ్ ఉంది 10 cars ఉంటాయి. అయితే మనం నైట్ స్టే చేసిన డార్మెంట్ అయితే ఇదే. ఇప్పుడు ప్రజెంట్ దుర్గాను లేపుదాము, ట్రెక్కింగ్ పోదాము అని ఏమంటాడో చూద్దాము. రే దుర్గా రే, ఇదే రా రే, ట్రెక్కింగ్ పోదాము. హాయ్ ఫ్రెండ్స్, టైం 7:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా డార్మెంటరీని ఖాళీ చేసేసి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతున్నాం. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. చలి పులి లెక్క సంపేస్తుందంట అక్కడ. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూచిపూడి ఇదే వేసేటోళ్ళు ఫ్రెండ్స్. సే హాయ్ రా, సే హాయ్. ఈమెది రేపు టుమారో కాదు, డే ఆఫ్టర్ టుమారో బర్త్డే ఉంటుందండి. సర్ప్రైజ్ ప్లాన్ చేసినాము, అది కూడా చెప్పేసినాము. అదే సర్ప్రైజ్ అనమాట. మా సార్ ఉన్నాడు అక్కడ, సారు దాని కర్త కర్మక్రియ అంతా సారే చూసుకుంటాడు. బట్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక అంత మా ఇంటికి దొబ్బేస్తాడు. నో ప్రాబ్లం, అది మళ్ళీ మేము చూసుకుంటాము. ఓకే అండి, ఓకే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుదాము. ఓకే డన్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ప్రజెంట్ రెడీ అయితే అయిపోయాను, ట్రెక్కింగ్ అయితే వెళ్ళాలి. క్లైమేట్ చాలా కూల్ అంటే చాలా కూల్ ఉంటుంది, అందుకు మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఫస్ట్ థర్మల్ జాకెట్. క్లైమేట్ కూల్ ఉంటుంది కాబట్టి చలిని హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు షూస్, ట్రెక్కింగ్ షూస్ కంపల్సరీ ఉండాలి. ట్రెక్కింగ్ షూస్ విత్ ఫుల్ సాక్సెస్. షూస్ వేసుకోకుండా అయితే ట్రెక్కింగ్ చేయలేము, క్లైమేట్ కూల్ ఉంటుంది, స్లోప్స్ ఉంటాయి. ట్రెక్కింగ్ షూస్ అయితే 100% ఉండాలి. మనతో పాటు మన ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు, దుర్గా ప్రసన్న అండ్ కేతన్. ప్రజెంట్ ట్రెక్కింగ్ అయితే వెళ్ళాలి. మన టీం అంతా అయితే రెడీగా ఉన్నారు చూడండి, మన టీమ్మేట్స్ అంతా. వీళ్ళు ట్రెక్కింగ్ అయితే వెళ్ళాలి. త్రికూట భవన్లో ఉన్నాము. త్రికూట భవన్ నుంచి ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం మహాలక్ష్మి టెంపుల్ దర్శనం చేసుకొని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మహాలక్ష్మి టెంపుల్లో ముక్కొని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అయితే మహాలక్ష్మి దర్శనం చేసుకున్నాము. ప్రసాదం అయితే ఇచ్చినారు ఇక్కడే త్రికూట భవన్లో. ఇది చూపి ప్రసాదం అయితే ఇచ్చినారు. ప్రసాదం దీంట్లో కూడా వచ్చేసి కలకండ ఉంటుంది, దీంట్లో మళ్ళీ మహాలక్ష్మి పిల్ల ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడి నుండి ఆ కొండపై ట్రెక్కింగ్ చేయాలి అంతే. మనమైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయ్యాము విత్ మన కెమెరా యాక్సరీస్ బ్యాగ్. యాత్ర స్టార్ట్ చేయాలంటే పాస్ ఉండాలి, యాత్ర పాస్ ఉండాలి. యాత్ర పాస్ అయితే కంపల్సరీ ఉండాలి. యాత్ర పాస్ ఎలా తీసుకోవాలంటే ఎనీ ఐడి ప్రూఫ్ ఉండాలి, లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. అవైతే మనకు జిరాక్స్ ఆర్ ఒరిజినల్ ఉండాలి. క్యూలైన్లో నిలబడి వాళ్ళైతే ఎంట్రీ చేసుకుని మనకి యాత్ర పాస్ అయితే ఇస్తారు. చూసాను, ఇది యాత్ర పాస్. ఇది తీసుకొని అయితే మనకు దర్శనానికి వెళ్ళాలి. ట్రెక్కింగ్ మొత్తం మీరు తీసుకొని వెళ్ళాలి. కార్డు లేకుంటే మనకు చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. ముందర ఈ క్యూ లైన్ లో నిలబడి యాత్ర పాస్ అయితే తీసుకోవాలి. ఈ క్యూ లైన్ లో నిలబడాలి. ఇక్కడ 2-3 కౌంటర్స్ ఉంటాయి. మనకైతే ఏమి ఇబ్బంది అయితే లేదు. మనమైతే ప్రధానంగా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. యాత్ర పాస్ చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ట్రెక్కింగ్ అయిపోయాక వాళ్ళైతే కలెక్ట్ చేసుకుంటారు. అది కలెక్ట్ చేసుకొని మనకు పంపిస్తారు. మనం నైట్ స్టే చేసినది ఇక్కడే త్రికూట భవన్లో. డార్మెంటరీ ప్రైస్ చెప్పలేదు కదా, జస్ట్ పర్ డే 150 రూపీస్ అంతే.
త్రికూట భవన్లో అయితే. ఇది వచ్చేసి టెంపుల్ వాళ్ళే మెయింటైన్ చేస్తుంటారు. ఈ త్రికూట భవన్ వచ్చేసి టెంపుల్ వాళ్ళు క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం డార్మెంటరీ అయితే త్రికూట భవన్ని. వైష్ణవి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు హనుమంతుని ముక్కొని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. టెంపుల్కి అయితే వెళ్ళాలి. మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు అయితే స్టిక్ అయితే ఉండాలి, స్టెప్స్ ఉంటాయి. ఇలా చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రజెంట్ కట్రాలో 2800 feet ఉంటుంది కట్రా. మనం పైకి టెంపుల్ వెళ్ళాలంటే 5200 feet అబోవ్ వెళ్ళాలి సీ లెవెల్. మనం పైకి వెళ్ళే కొద్దీ మనకు ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గుతుంటాయి. మనమైతే థర్మల్ జాకెట్, గ్లోవ్స్, క్యాప్ అయితే క్యారీ చేయాలి 100%. ట్రెక్కింగ్ చేసేటప్పుడు అయితే మనకైతే ఎటువంటి ఇబ్బంది కలగదు. అంతా ఉంటారు, మన దూరాలు కదా అని అడుగుతూ ఉంటారు. మన వద్దు నడుచుకొని కెమెరా ఇన్స్టా 360 అలో లేదు. క్లాక్ రూమ్లో పెట్టి ట్రెక్కింగ్ అయితే వెళ్ళాలి. 100 rupees ఛార్జ్ చేస్తారు. వీళ్ళు అయితే కెమెరా సిరీస్ నెంబర్ కూడా రాసుకున్నారు, మళ్ళీ ఎటువంటి స్కామ్స్ జరగకోకుండా. అయితే లగేజ్ అయితే చెకింగ్ చేస్తారు, విత్ పర్స్తో సహా చెక్ చేస్తారు. కెమెరాస్ అయితే అలో లేదు. ఇన్స్టా 360, గోప్రో ఏమీ అలో లేదు. జస్ట్ ఓన్లీ మొబైల్. ప్లాన్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. గోప్రో కెమెరా అనుకుంటే కెమెరానే కాదు, గోప్రో కూడా అలో చేయలేదు అసలు. ఫుల్ స్ట్రిక్ట్ ఉన్నాయి రూల్స్ అయితే. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. ట్రైన్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చింది. బ్రేక్ఫాస్ట్ తినబోదు కాలేదు. కెమెరాలు అన్నీ పీకేస్తున్నారు. ఇన్స్టా 360 అలో లేదు, కెమెరాలు ఏంటి అలో అయితే చేయలేదు. జీరో రైస్ అయితే వచ్చింది. సాల్ట్ అయితే అసలు ఏం లేదు, అసలు నిల్లు సాల్ట్ నేనే లేదు. బాగుందా ఎలా ఉంది లొకేషన్? ప్రజెంట్ అయితే మనము వైష్ణవీదేవి హిస్టరీ తెలుసుకుందాం. వైష్ణవీదేవి వచ్చేసి 3 యుగాలుగా ఇక్కడైతే దర్శనమిస్తుంది. త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం 3 యుగాలుగా దర్శనం అయితే ఇస్తుంది. వైష్ణవీదేవి వచ్చేసి ఎక్కడ పుట్టిందంటే తమిళనాడులో ఉన్న రామేశ్వరంలో పుట్టింది. వైష్ణవీదేవి వాళ్ళ డాడీ వచ్చేసి రత్నసాగర్. ఇతను వచ్చేసి అమ్మవారి మహాభక్తుడు. వైష్ణవీదేవి తపస్సు చేసుకుందామని పర్మిషన్ తీసుకొని వాళ్ళ డాడీతో అయితే ఇక్కడికైతే వచ్చేసింది, హిమాలయస్కు, జమ్మూ అండ్ కాశ్మీర్కు. ఇక్కడికి రాకముందు రాముడు అంటే వైష్ణవీదేవికి చాలా ఇష్టము. అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాలయాలకు ఎందుకు వచ్చిందంటే వైష్ణవీదేవి రాముడిని అయితే అడిగింది, లవ్ చేద్దాము ఇలా అంటే, రాముడు నేను ఏకపతివ్రతుడిని, ప్రస్తుతానికి సీత అయితే ఈ జన్మకు అని చెప్పి ఇలా చెప్పాడు రాముడు. నువ్వైతే నీ అవసరం ఉంది, కలియుగంలో నేను వస్తాను, నిన్ను ఇట్లా వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. అందుకే వైష్ణవీదేవి హిమాలయానికి వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్లో తపస్సు అయితే చేసుకుంటుంది. వైష్ణవీదేవి ఇక్కడికి వచ్చినిచ్చి తపస్సు చేసేటప్పుడు భైరవ బాబా అయితే వైష్ణవీదేవిని తపస్సు చేయనీయకుండా భంగం కలిగించేవాడు. వైష్ణవీదేవికి చాలా అంటే చాలా ఓపిక. చూసి భైరవ బాబాకు శాపం ఉండింది. వైష్ణవీదేవితో బలి కావాలని ఒక శాపం ఉండింది. ఆ శాపం వల్ల భైరవుడు అయితే అలా చేశాడు. ఇప్పటికి కూడా వైష్ణవీదేవి దగ్గర టెంపుల్ దర్శనం చేసుకున్నాక మనము భైరవ బాబాకి అయితే వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ట్రెక్కింగ్ అయితే మిడిల్లోకి వచ్చాము. వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ మనీ కావాలి. ఎంజాయ్ పండగ.
పదరా. మనకు డోలీ ఫెసిలిటీ అయితే ఉంటుంది. చూడండి వీళ్ళైతే డోలీ 4 మెంబర్స్ ఎలా ఉందో, పైకి అయితే సేఫ్గా అయినా తీసుకెళ్తారు, కాకపోతే ప్రైస్ ఎక్కువ. ఇక్కడ చూడండి హార్స్లో కూడా వెళ్ళచ్చు. హార్స్ టైల్తో వీళ్ళైతే కంట్రోల్ చేస్తూ ఉంటారు. మనకు షార్ట్స్ కట్స్ ఉంటాయి, స్టెప్స్, స్లోప్స్ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. నేనైతే స్టెప్స్ ప్రిఫర్ చేశాను. ఇక్కడైతే వ్యూ పాయింట్ ఉంది. ఒకసారి కట్రా వ్యూ అయితే చూద్దాం ఇక్కడ నుండి. చూడండి కట్రా వ్యూ ఎలా ఉందో. నాకైతే మా ఫ్రెండ్స్ రాలేదు అనుకుంటా అంటే ట్రిప్కి, నాకంటే ముందే వచ్చారు మా ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నారు, వీళ్ళంతా మా ఫ్రెండ్సే. బ్రో అయితే ట్రెక్కింగ్ చేసి అలసిపోయినట్లున్నాడు. ప్రజెంట్ రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు. చూడండి ఆరామ్సే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి ప్రజెంట్ మన ముందర అయితే మాడాలు పోతున్నాడు. చూడండి మాడాలు అయితే వెళ్తున్నాడు. చూసి నేర్చుకోవాలి ఇలా మన ఫ్రెండ్స్ ఎంత అయితే. ఇక్కడ గుర్రాలు అయితే వాటర్ తీసుకుంటున్నాయి. ట్రెక్కింగ్ చేసేటప్పుడు గుర్రాలు అయితే అన్నీ ఒకటేసారి లైన్లో క్యూ లైన్లో వస్తాయి. అప్పుడైతే మనం సైడ్ చూసుకొని వెళ్ళాలి. ప్రజెంట్ అయితే స్టెప్స్ అయితే ఎక్కుతున్నా. షార్ట్ కట్స్ అన్ని స్టెప్స్ ఎక్కినానికి వర్త్ స్టెప్స్ అయితే ఇట్లా ఎక్కి ఇట్లా వచ్చేలా. మామూలుగా స్లోప్ ఎక్కి రావాలంటే అట్లా పోయి ఇట్లా మళ్ళీ ఇట్లా పైకి. బ్యాటరీ వెహికల్స్ అంటే 1 కిలోమీటర్ ఉంటుంది ఇంకా టెంపుల్. ఇప్పుడు మన వాళ్ళు అయితే ఇక్కడ దుర్గా కేతన్ అయితే వ్యూ చూస్తున్నారు. ఎట్లుంది ట్రెక్కింగ్? ఈజీనేనా? కేతన్ చెప్తాడు. మీరు మాత్రం ఎండలో లెదరు స్వెటర్ చేసుకొని వస్తే అవన్నీ ఇప్పేలా అని చెప్తున్నాడు. పైకి ఎక్క కొద్ది టెంపరేచర్ సన్ రైజ్ వస్తుంది కాబట్టి హీట్ అయితే ఉంటుంది, బాడీ హీట్ అయితే. ఇక్కడైతే వెయిటింగ్ హాల్ ఉంది. వెయిటింగ్ హాల్ వేసుకోవచ్చు. వ్యూ అయితే ఎక్సలెంట్. అసలు పబ్జి కొండల్లో ఉన్నట్లున్నాయి. చూపిస్తాను. కట్రా వ్యూ చూడండి. ఇక్కడ నుండి కట్రా ఇంత చిన్న కనపడుతున్నాయో కట్రా అయితే మనకు. ఇదండి ఫ్రెండ్స్, లోకేష్ అయితే అలసిపోయాడు అనమాట. ఇప్పుడైతే పనుకున్నాడు. సో వ్యూ అయితే చాలా బాగుంది పైన. ఈ వ్యూను చూసా లోకేష్కి అయితే స్లీప్ వేసేసాడు అనమాట. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంజాయ్ గైస్. సో గైస్ ఈ దర్శనానికి లేట్ అవుతుందని చూడొచ్చు మనం. విఆర్ వీడియోస్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. విఆర్ వీడియో అందుబాటులోనే ఉంటాడు. డైరెక్ట్ ట్రెక్కింగ్ చేసాకే కష్టం. అలాంటివి చూడండి ఇతను ఏం ముక్కున్నాడేమో. మొత్తం ట్రెక్కింగ్ అంటే ట్రెక్కింగ్ చేయకుండా పనుకొని ఇతను కొండపైకి అయితే వెళ్తున్నాడు. చాలా అంటే చాలా కష్టము. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే మనకు మోటివేషన్ అయితే ఉంటుంది. మనకు మొత్తం కింద నుండి పైకి ట్రెక్కింగ్ చేసేటప్పుడు అయితే ఇలా గ్రిల్స్ అయితే ఉంటాయి. సేఫ్టీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. చూడండి చాలా సేఫ్ అంటే చాలా సేఫ్గా ఉంటుంది. మనకైతే ఇబ్బంది పడాల్సి ఉండదు. చూడండి చిన్న పిల్లలను టో చేసుకొని పోతుంటే అది 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఈవినింగ్ టెంపుల్ అయితే ఇలా ఉంది. సన్సెట్ పడుతూ ఉంది. కాఫీ అయితే కాదన్నా. వెదర్ అయితే 8 డిగ్రీస్ ఉంది. దుర్గాబాయ్ అయితే అయిపోయినాడు. అసలు లేదు. దుర్గాబాయ్ చాలా కొట్టపోయాయంట. ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి.
ఛార్జింగ్ సాకెట్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఒక ప్లస్ బాక్స్ క్యారీ చేస్తే మనకైతే బెటరు. చూడండి, మేమైతే 3 మొబైల్స్ ఓ స్పీకర్కి అయితే ఛార్జింగ్ పెట్టినాము. ఎటువంటి ఇబ్బంది లేదు. 100% మనమైతే ప్లస్ బాక్స్ క్యారీ చేయాలి. మనకు టెంపుల్ ఇప్పుడు చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో. మనకు అక్కడ బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా, ఆ బిల్డింగ్స్ టెంపుల్ అని అనుకుంటారు చాలా మంది. కాదు, ఆ బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది కేవ్ ఉంటుంది. ఆ కేవ్ లో అయితే టెంపుల్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా సరస్వతి, మా వైష్ణవు, మా కాళీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే రిటర్న్ బేస్మెంట్కి అయితే వెళ్ళాలి. కట్రాకి అయితే రిటర్న్ అవ్వాలి. చలి అయితే హెవీ చలి. రాజు అయితే ఫుల్ కవర్ చేసుకున్నాడు. రాజు చలి ఎట్లుంది? పొరపాటు కూడా చలి ఎరిగెత్తండి భయ్యా. అందుకే సెలిబ్రేట్ అవుతున్నాను ఫ్రెండ్స్. వీళ్ళు ఎవరో సెలిబ్రేట్ చేస్తారు. మనమైతే వచ్చాము. ముగ్గు బ్యాచ్ ఉన్నట్లుంది. బేస్మెంట్కి పోలే ఇప్పుడు, కట్రాకు పోలే ఇప్పుడు. కట్రాకి 14 కిలోమీటర్స్ కిందకైతే ట్రైన్ చలి వన్కి ఇంకా చలి పడుతుంది ఫ్రెండ్స్. చలి సంపుతుంది అబ్బా, కష్టమే అబ్బో. గర్భగుడిలో చేయడం అనేది ఇంకా మీకు లైఫ్లో ఇంకా ఎవరు చేయలేరు, రారు. మీరు 2-3 పాల చుక్కలు తాగినా సరిగ్గా వినప్పుడు నీళ్ళు ఎన్ని తాగినా అక్షరాలా చెప్తానండి. దగ్గర నుంచి మీరు పడిన కష్టమే ఈ ప్రక్రియ. ಪ್ರೆಸೆಂಟ್ ಇದೆ ಒನ್ನಿಗೆ ಸಲಿಗೆ ಪೆಪ್ಸಿ ಸಲಿಗೆ ಬಿಲ್ಕುಲ್ ಪೆಪ್ಸಿ. 10 minutes later. రిటర్న్ స్టార్ట్ అయ్యాను. కట్రాకు వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూడండి, నైట్ టైమ్స్ లైట్లు అన్నీ ఉంటాయి. ఎనీ టైం వస్తూనే ఉంటారు భక్తులు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎవరైనా కానీ 24/7 తిరుగుతూనే ఉంటారు జనాలు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. పోలీసు వాళ్ళు ఉంటారు. మనకైతే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది భయపడుతుంటారు నైట్ టైం కదా, మనం దిగొచ్చా లేదా ఎక్కచ్చా లేదా అని. అటువంటి ఇబ్బంది ఉండదు. ఫైనలీ వైష్ణవిదేవి యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది గాయ్స్. యాత్ర బస్ అయితే ఇక్కడ కలెక్ట్ చేసుకున్నారు. ఇదైతే చెక్ పోస్ట్. మార్నింగ్ అయితే ఇక్కడే చెక్ చేసి కెమెరాలు అన్నీ అలో లేదని చెప్పారు. యాత్ర బస్ అయితే ప్రజెంట్ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడే కలెక్ట్ చేసుకున్నారు. ఇంకా మా గ్రూప్ వాళ్ళు ఎవరు రాలేదు. దుర్గా వస్తున్నాడు, దగ్గరలో ఉన్నాడు. ట్రెక్కింగ్ పోతున్నారు ఇంకా దర్శనానికి. వీళ్ళంతా ఇప్పుడు ట్రెక్కింగ్ పోతా ఉన్నారు. చెక్ పోస్ట్ ఇది. దుర్గా అయితే ట్రెక్కింగ్ కంప్లీట్ చేస్తాడు. వేస్ట్ మనంత ఫాస్ట్ లేడు. ఏం లేదు గాయ్స్, 2 గంటలు మసాజ్ చేయించుకున్నా, అందుకే లేట్ అయింది. ఫైనల్లీ త్రికుటోపవన్కి అయితే రీచ్ అయ్యాము. దుర్గా రాజు వచ్చారు వాళ్ళతో పాటు. ప్రజెంట్ అయితే రూమ్కి డార్మెంటరీ రెన్యూవల్ చేసుకొని పోయి స్లీప్ వెళ్ళాం. 24 hours అయ్యాను స్లీప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.